జీవితకాలంలో ఒక్కసారైనా దర్శించుకోవలసిన క్షేత్రమది. కొండ మీద కొలువైన స్వామి కంటే ఆ కొండకే ప్రాధాన్యత ఎక్కువ. ఎందుకంటే స్వామివారే అక్కడ కొండగా కొలువు తీరారు. శివుడి ఆజ్ఞతో విశ్వకర్మ నిర్మించిన క్షేత్రం. వేద పురాణాలలో కొనియాడబడ్డ క్షేత్రం. అర్ధనారీశ్వర రూపం ఆవిర్భవించింది ఈ క్షేత్రంలోనే. ఈ క్షేత్రంలో జరిగే పూజా విధానమంతా పరమేశ్వరుని సలహాతోనే గౌతమ మహర్షి సూచించిన విధంగా జరుగుతుంది. ఈశ్వరుడు స్తంభాకారంగా తన ఆది అంతాలు కనుగొనమని బ్రహ్మ విష్ణులకు పరీక్ష పెట్టింది ఇక్కడేనట. సృష్టిలోని పంచభూతాలకు ప్రతీకగా పరమశివుడు 5 చోట్ల అగ్ని, వాయు, జల, ఆకాశ, భూలింగాలుగా వెలిశాడు. అందులో అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రం అదే తమిళనాడులోని అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన తిరు అన్నామలై. అరుణాచల పర్వతమే పరమశివుడు, పరమశివుడే అరుణాచల పర్వతం. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణ పేరుతో కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అరుణాచల పర్వత గుహలలోనే దక్షిణామూర్తి ఇప్పటికీ ఉన్నారని చెప్తారు. ఇక్కడే రమణ మహర్షి ఆశ్రమం కూడా ఉంది. గంధర్వులు, దేవతలు, మహర్షులు, శివలోకవాసులు, విష్ణులోకవాసులు ఇలా ఎంతోమంది దేవతలు తిరువన్నామలైకి వచ్చి భూలోకంలో ఉండే జీవరాశుల రూపంలో ఇప్పటికీ కూడా గిరి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారని పురాణాలు చెప్తున్నాయి. ఇలా ఎన్నో అద్భుతాలకు నెలవు అరుణాచలం. అలాంటి అద్భుతాల అరుణాచలం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఆలయ విశేషాలు, ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. దర్శనానికి చిదంబరం, జన్మకు తిరువళ్ళూర్, మరణానికి కాశీ అంటారు. అలాగే స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే క్షేత్రం అరుణాచలం. పంచభూత శివక్షేత్రాల్లో అగ్నితత్వానికి ప్రతీక అయిన అగ్నిలింగం కొలువు తీరిన క్షేత్రం అరుణాచలం. ఒకసారి పరమేశ్వరుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించదలచి ఒక పెద్ద అగ్నిస్తంభంగా రూపొంది తన ఆది అంతాలను కనుక్కోమని వారిరువురికి చెప్పిన కథ మనం పురాణాల్లో వింటూనే ఉంటాం కదా. ఆ పరీక్ష ఇక్కడే జరిగిందని పురాణాలు చెప్తున్నాయి. ఆ అగ్నిరూప పర్వతమే ఈ కొండ. అదే అన్నామలై. పరమేశ్వరుడికి అన్నాల్ అనే పేరు కూడా ఉంది. అన్నాల్ అంటే అగ్ని, ప్రకాశం మొదలైన అర్థాలున్నాయి. మలై అంటే పర్వతం. ఈ రెండూ కలిసి అన్నాల్ మలై కాలక్రమేణా అన్నామలై అయింది. తిరు అంటే తమిళంలో గౌరవ సూచకం. సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి తిరు అన్న గౌరవ చిహ్నం ముందు చేర్చి తిరువన్నామలైగా ప్రసిద్ధి చెందింది. శివస్వరూపమైన అంత పెద్ద కొండని పూజించడం సామాన్యుల వల్ల కాదని, పర్వతపాదంలో అర్చాస్వరూపంగా రూపుదాల్చమని బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు. వారి కోరిక మేరకు శివుడు చిన్న లింగంగా మారి తరువాత ఆ పర్వతంలో అంతర్ధానమయ్యాడు. అలా లింగ రూపంలో వెలిసిన ఆ మహిమాన్వితమైన శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ఒక ఆలయాన్ని నిర్మించవలసిందిగా బ్రహ్మ, విష్ణువులు దేవశిల్పిని కోరారు. దేవశిల్పి ఆధ్వర్యంలో అక్కడ ఒక అద్భుత ఆలయం, 300 పుణ్యతీర్థాలు, అందమైన నగరం రూపుదిద్దుకున్నాయి. తర్వాత యుగ యుగాలలో ఎన్నో మార్పులు చెంది ప్రస్తుతం ఉన్న ఆలయం రూపుదిద్దుకుంది. అర్ధనారీశ్వర రూపం ఈ క్షేత్రంలోనే ఉద్భవించిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. అరుణాచలం అర్ధనారీశ్వర రూపమంటారు. ఒకసారి పార్వతీదేవి సరదాగా ఒక్క క్షణం శివుడి కన్నులు మూసిందట. అంతే, ప్రపంచమంతా గాఢాంధకారం నిండిపోయి అల్లకల్లోలమైంది. పరమశివుడు తన 3వ నేత్రం తెరిచి ప్రపంచానికి వెలుగు ప్రసాదించాడు. తను చేసిన పొరపాటుకు ప్రాయశ్చిత్తంగా పార్వతీదేవి కంచికి వెళ్లి పరమశివుని గురించి తపస్సు చేసింది. ప్రసన్నుడైన పరమశివుడు పార్వతీదేవిని తిరువన్నామలై వెళ్లి అక్కడ తపస్సు చేయమని చెప్పాడు. అరుణాచలం చేరుకున్న పార్వతీదేవి గౌతమ మహర్షి సూచనల ప్రకారం గిరి ప్రదక్షిణ చేస్తూ శివుణ్ణి ఆరాధించింది. ప్రసన్నుడైన శివుడు పార్వతీదేవికి తన శరీరంలో సగస్థానమిచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు. తిరు అన్నామలై అన్న పేరు తలచుకుంటేనే ముక్తిని ప్రసాదిస్తుందట ఆ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని భక్తితో దర్శించి శ్రద్ధతో స్వామిని పూజిస్తే పూజించిన వారు మాత్రమే కాకుండా వారి తర్వాత 21 తరాల వారు కూడా ముక్తిని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ స్థలాన్ని వశిష్ఠుడు, వ్యాసుడు, అగస్త్యుడు మొదలగు మహర్షులే కాక మరెంతో మంది ప్రసిద్ధులు, యోగులు స్వామిని దర్శించి పూజించారు. అనేక మంది ప్రసిద్ధ కవులు
స్వామివారి మహిమల గురించి స్తుతిగానాలు చేశారు. కృతయుగంలో ఈ ఆలయాన్ని మొదట దేవశిల్పి నిర్మించగా ఆ తర్వాతి కాలంలో చోళ, పాండ్య, పల్లవ, హొయసల, విజయనగర రాజులతో పాటు ఎంతోమంది భక్తులు కూడా స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసి స్వామికి అనేక ఆభరణాలు, కానుకలు ఇచ్చినట్టు శాసనాలు చెబుతున్నాయి. రాజగోపురం సమీపంలో కంబత్ ఇల్లయ్యనార్ సన్నిధి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. తిరుప్పుగళ్ కావ్యాన్ని రచించిన అరుణగిరినాథుని భక్తి శ్రద్ధలకు ఆనందించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు అరుణగిరినాథునికి ఇక్కడే దర్శనమిచ్చాడట. ఈ సందర్భంగా స్వామి చూపిన కరుణకి తార్కాణంగా ఒక ఘటన చెప్తారు. ఎంతకాలమైనా స్వామి అనుగ్రహం కలగకపోవడంతో నిరాశకు గురైన అరుణగిరినాథుడు వల్లాల మహారాజ గోపురంపై నుంచి క్రింద పడిపోబోయే సమయంలో సుబ్రహ్మణ్య స్వామి అతడిని తన చేతుల్లోకి తీసుకుని రక్షించి అతడి ప్రాణాలు కాపాడడమే కాకుండా అతనికి వల్లి దేవసేనలతో సహా దర్శనమిచ్చాడట. ఇక ఈ అరుణాచల ఆలయాన్ని గురించి చెప్పుకునేటప్పుడు ప్రధానంగా చెప్పుకోవలసిన అంశం గిరి ప్రదక్షిణ. ఈ కొండ అరుణాచలేశ్వరుని జ్యోతిర్లింగ స్వరూపం కావడం వల్ల సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వర రూపమే కాబట్టి ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల నమ్మకం. అందుకే రమణ మహర్షి గిరి చుట్టూ ప్రదక్షిణ గురించి, దీని ప్రాముఖ్యత గురించి పదే పదే చెబుతూ ఉండేవారట. ఎవరైతే పాదరక్షలు లేకుండా శివనామస్మరణ చేస్తూ ప్రదక్షిణ చేస్తారో వారికి అనంతమైన పుణ్య ఫలితం లభిస్తుందని చెప్తారు. ప్రతి నెలలోనూ పౌర్ణమి రోజు పెద్ద సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసేవారికి మోక్షం లభిస్తుందని, కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ముఖ్యంగా పౌర్ణమి రోజున నిండు పున్నమి వెన్నెల్లో గిరి ప్రదక్షిణ చేయడం వల్ల జీవితంలో అనేక ప్రయోజనాలు కలుగుతాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా అరుణాచల క్షేత్ర ప్రస్తావన రాగానే చెప్పుకోవలసింది ఆ కొండ మీద వెలిగించే కార్తీక దీపం. కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే జ్యోతి, ఆ జ్యోతి సాక్షాత్తు పరమేశ్వరుడే అని భావిస్తారు భక్తులు. అరుణాచలం మీద కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే ఈ కార్తీక దీపం చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది జనం తరలివస్తారు. శివుడు మహాజ్యోతి రూపంలో సాక్షాత్కరించిన రోజే కొండ మీద దీపం వెలిగిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ దీపోత్సవం 3000 సంవత్సరాల కన్నా ముందు నుంచే జరుగుతుందని తమిళ సాహిత్యం చెబుతోంది. ఈ ఉత్సవం తమిళుల కార్తీక మాసంలో అంటే నవంబర్ 15, డిసెంబర్ 15 మధ్యకాలంలో 10 రోజుల పాటు చాలా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ప్రారంభమై భరణి నక్షత్రం రోజున ముగుస్తుంది. 10వ రోజు తెల్లవారుజామున గర్భగుడిలో భరణి దీపం వెలిగిస్తారు. అదే రోజు సాయంత్రం 6 గంటలకు అరుణాచలంపై మహాదీపం వెలిగించబడుతుంది. ఈ దీపం కోసం 10 అడుగుల ఎత్తు, 5 అడుగుల చుట్టుకొలత గల పెద్ద లోహపాత్రలో 1000 కిలోల స్వచ్ఛమైన నేతిని పోసి 350 మీటర్ల పొడవైన ప్రత్యేక వస్త్రంతో తయారు చేసిన వత్తి వేసి వెలిగిస్తారు. ఆ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి ఆ ఉజ్వల కాంతి చుట్టుపక్కల 35 కిలోమీటర్ల వరకు కనబడుతుంది. ఇక్కడి స్వామి అరుణాచలేశ్వరుడు, అమ్మవారు అపిత కుచలాంబ. ఇక ఈ క్షేత్రానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ప్రసిద్ధ క్షేత్రం తిరుపతి నుంచి 193 కిలోమీటర్ల దూరంలోనూ, బెంగుళూరు నుంచి 202 కిలోమీటర్ల దూరంలోనూ, చెన్నై నుంచి 185 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది ఈ అరుణాచలం. ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి బస్సు, రైలు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. అలాగే కాట్పడి, చెన్నై మొదలైన తమిళనాడులోని అనేక ప్రదేశాల నుంచే కాకుండా చిత్తూరు, తిరుపతి నుంచి కూడా ఇక్కడికి బస్సులున్నాయి. ఇక ఇక్కడ జరిగే కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు, ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి జ్యోతి ఉత్సవానికి అనేకమైనటువంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సౌకర్యాలు ఎలా ఉంటాయి అన్నది వచ్చే వీడియోలో మీకు తెలియజేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.